హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. శ్రీరామనవమి పండగ అలాగే సమ్మర్ హాలిడేస్కి కూడా ఊరు వెళ్ళానమాట. ఒక 4-5 రోజులు ఉండి మళ్ళీ తిరిగి నంద్యాలకు వచ్చేయాలన్నమాట. అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా అయితే నేను నిమ్మకాయలు తీసుకొచ్చుకుంటానండి. ఎందుకంటే అమ్మ వాళ్ళకి చెట్టు ఉంది కాబట్టి ఇంకా వచ్చేటప్పుడు అన్నీ లావు నిమ్మకాయలన్నీ కోసుకొని వస్తాను. ఇంకా మా వారు కూడా పండగకి వచ్చారు. ఇంకా ఆయన కూడా కాయలన్నీ కోస్తున్నారనమాట. తనకి భలే ఇష్టం ఆ చెట్టు మీద కాయలు కొయ్యడం అంటే. వెతికి లావు అన్నీ కట్టె తీసుకొని కోస్తూ ఉంటారనమాట. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదండి, మనం ఇంట్లో షరబత్తులు, నన్నారి అలాగే లెమన్ సోడా అన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి నిమ్మకాయలు అయితే చాలా అవసరము. ఇక నేను అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా నిమ్మకాయలు అయితే కోసుకొని వస్తానండి. ఎండల కాలం అంతా మనకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా మా ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు ఊరికి, అందుకని చెప్పేసి ఆయనతోనే లగేజీ నిమ్మకాయలన్నీ వేసి పంపించానమాట. నేను మళ్ళీ మరుసటి రోజు ఒక 2-3 రోజులు ఉన్న తర్వాత ఊరికైతే వెళ్ళిపోతాను. మా అబ్బాయి మా ఆయన అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు మా పల్లెటూరులో మా ఊళ్ళో ఎలా ఉంటుంది, అలాగే మా అమ్మ ఒక పచ్చడి చేసిందండి, కుసుమల పచ్చడి. చాలా బాగుంటుందన్నమాట. అది కూడా మీకు నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడైతే మా తమ్ముని కొడుకు చిన్న ఆటలు ఆడుకుంటున్నారండి. ఈ ఆటలు చూస్తే మనకేం గుర్తొస్తాయండి? మనం చిన్నప్పుడు ఇలాగే ఆడాం కదా, చిన్న పొయ్యిలు పెట్టుకొని వాటి మీద వంటలు చేయడం, ఇవన్నీ మనము ఆడి ఇంత పెద్దవాళ్ళం అయ్యామన్నమాట. ఇప్పుడు వాడు ఆడుతుంటే నాకు అదే గుర్తొచ్చింది. వాడు 2 రాళ్ళు పెట్టి టెంకాయ చిప్ప పెట్టి దాంట్లో ఏదో అన్నీ పోసి అన్నం వండుతున్నాడు అనమాట. అది చూస్తుంటే నాకు నిజంగా మనము చిన్నప్పుడు కూడా ఇలాగే ఆడాం కదా అని అవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట నాకైతే. ఇక ఈ ఎండాకాలంలో అయితే ఇంకా పనులు కూడా చాలా తక్కువ కదండి. అందరికీ సమ్మర్ హాలిడేస్, పిల్లలు అందరూ ఊర్లకి అలా వస్తుంటారు కదా. ఇంకా మా ఇంట్లో కూడా అంతేనండి. ఇంకా మా తమ్ముడు భార్యలు అందరూ వచ్చారనమాట. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అయితే మేమందరం ఇలా బారకట్టలు ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా సాయంత్రం వరకు అత్తకు నొక్కలే, సజ్జనికి నొక్కిందే, సజ్జనికి నొక్కలే, వాళ్ళిద్దరికి నొక్కలే, అత్తకి నొక్కలేమా. 2 3 3 ఇటుకడ పెట్టు. అత్తకు నొక్కలే, అదే గట్టి చెయ్యి మళ్ళా ముక్కుండు. ఓం రూమ్ డూమ్ అది గట్ట మార్చు. మా నాన్నమ్మ చూడు, మా నాన్నమ్మ నీకు నాన్నమ్మ కలిసి వచ్చేది ఎప్పటికైనా. అదే నాన్నమ్మ చూసింది. దాయా పర్లేదా చూడయ్యా, 3 అది పెట్టమా, అది పెట్టి అన్న పెట్టి ఇంటికాడ పెట్టు. కర్ర తీసుకురాని చంపుకుంటూ పోవచ్చు. 4 ఉండే పెడగా గట్ట మార్చు, ఇది మార్చు, 3 చల్లే భయ్యాకు జ్వరం వస్తుంది నాన్న, వద్దు. ఇలా మధ్యాహ్నము కొద్దిసేపు అయితే బారకట్ట ఆడుకుంటూ ఉంటామండి. ఇంకా ఎండాకాలం పెద్దగా పనులు ఉండవు కాబట్టి అందరూ ఇండ్ల దగ్గర ఉంటారు కాబట్టి ఇలా బారకట్టలు ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంకా సాయంకాలం అయితే ఇంకా బారకట్ట ఆడుతూ ఉండగానే ఫుల్గా మోడం వచ్చిందనమాట. వర్షము గాలి కొద్దిసేపు వచ్చిపోయిందనమాట. అంత బగబగ మండే ఎండల్లో కొద్దిగా
హాయిగా ప్రశాంతంగా అనిపించింది కొద్దిగా వాతావరణం చేంజ్ అయ్యేసరికి. కానీ నైట్కి అయితే మాత్రం అసలు గాలి లేదు, అసలు ఉడక అయితే ఎలా ఉందో అంత వేడి ఉందన్నమాట. రాత్రికి పడితే వర్షం బాగా ఫుల్గా పడితే ఏం కాదు, అలా వచ్చి ఇలా పోయిందనుకోండి వేడి ఎక్కువ అన్నమాట. ఇక మీకు ఇప్పుడైతే అమ్మ చేసిన కుసుమల పచ్చడి అయితే చూపిస్తానండి. ఇవి కుసుమలు అన్నమాట, చాలా మంచిది హెల్త్కి. వీటిని ఎప్పుడైనా మీరు చూసారండి, చూసి ఒకవేళ కుసుమల పచ్చడి తినింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరెవరు తిన్నారో లేదో మనకు తెలుస్తుందన్నమాట. ఇవైతే కుసుమలు అనమాట. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఆ చట్నీ తినలేదు, అసలు కుసుమలను కూడా నేను చూడలేదన్నమాట. అమ్మ వాళ్ళకి వేరే వాళ్ళు పెట్టారనమాట కుసుమలు. ఇవి సామాన్యంగా మనకు అంగళ్ళలో దొరుకుతాయో ఏమో, కానీ ఇంతవరకు అయితే నేను ఎప్పుడు కూడా చట్నీ తినలేదు, అసలు వీటిని చూడలేదు. చాలా గట్టిగా ఉన్నాయి, కొద్దిగా తింటుంటే చేదుకు కూడా అనిపించాయి అనమాట. కానీ చట్నీ అయితే ఏం చేదుగా లేదు, చాలా బాగుంది, సూపర్గా ఉందండి. ఈ కుసుమలు మనకి హెల్త్కి కానీ దేనికైనా చాలా మంచిది. మనం కుసుమల నూనె అంటుంటాం కదండి, డెలివరీ అయినప్పుడు కుసుమల నూనెతోనే వంటలు చేసి పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ కుసుమలు అనమాట, చాలా మంచిది. వీటి చట్నీకి అయితే ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట. చట్నీకి ఒక 1/4 కిలో టమోటాలు, అలాగే ఒక 20 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కొద్దిగా చింతపండు, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, అంతేనండి. చట్నీ అయితే వారం రోజులున్నా చెడిపోదన్నమాట. అసలు కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది కుసుమలు. ఇప్పుడు ఈ చట్నీ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఒకవేళ కుసుమలు దొరకకుంటే బజారుకి వెళ్ళినప్పుడు షాపుల్లో అడగండి, కుసుమలు ఉంటాయని. ఒకవేళ ఉంటే మాత్రం తెచ్చుకొని చట్నీ చేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో మనకి పప్పులు, చారులు అవి తినబుద్ధి కాదు కదా, ఎక్కువగా చట్నీలు తినాలనిపిస్తూ ఉంటుంది. ఇలా చట్నీ చేసి పెట్టుకుంటే వారం రోజులైనా పాడవదండి, అసలు అంత బాగుందన్నమాట. నిజంగా అమ్మ చేసింది రోటి పచ్చడి అంత టేస్టీగా ఉండింది. 4-5 రోజులైనా అసలు చెడిపోదు పచ్చడి. బాగా పచ్చడితోనే కమ్మగా నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక కప్పు కుసుమలు తీసుకొని బాండి పెట్టి స్టవ్ వెలిగించి దూరగా అయితే వేయించుకోవాలన్నమాట. కుసుమల చట్నీ సూపర్గా ఉంటుంది. దూరగా కుసుమలు వేయించుకోవాలి. ఇక్కడ ఒకవైపు రాగి సంగటికి పెట్టింది అనమాట, వంకాయ కూర. ఆల్రెడీ వంకాయ కూర ఉదయాన్నే చేసినాం అనమాట. వంకాయ కూర ప్లస్ కుసుమల చట్నీ సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఇలా కుసుమలను అయితే దూరగా వేయించుకోవాలి, మరీ మాడిపోయే వరకు అయితే వేయించకూడదు. కొద్దిగా దూరగా వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. వీటిని చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ వేసుకోవాలండి. రోటి పచ్చడే కానీ రోట్లో మెదగవన్నమాట, చాలా గట్టిగా ఉంటాయి ఇవి, చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి మనం ఒకసారి మిక్సీలో వేసుకుంటే బాగా పౌడర్ అవుతుంది, బాగా నూనెలాగా వస్తుంది అన్నమాట. చాలా బాగా కుసుమల నూనె బయటకు వస్తుంది, అలా ఉంటుంది. పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చిని అన్నింటినైతే దూరగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయించి అవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఎండుమిర్చిని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలోకి టమోటాలను మనం కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఈ టమోటాలను అలాగే చింతపండు కూడా కొద్దిగా మనం నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలన్నమాట పక్కన. టమోటాలన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత మన చింతపండు కూడా వేసేసుకోవాలి. ఈ టమోటాల్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి. నీళ్ళు వేయాల్సిన అవసరమే లేదు, టమోటాల్లో ఆల్రెడీ గుజ్జు ఉంటుంది కాబట్టి వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో టమోటాలన్నీ. ఇలా టమోటాలను మధ్యలో ఒకసారి మూత తీసి మనం ఒకసారి టమోటాలన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. టమోటాలన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మీకు ఒక క్లిప్ మిస్ అయిపోయిందండి. చింతపండును మనం నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసము కూడా అందులో వేసేసుకోవాలన్నమాట, చింతపండుతో సహా.
అవన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. అలాగే కొన్ని ఎల్లిపాయలు ఉల్లిగడ్డ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లగైన తర్వాత ఇంకా రోట్లో వేసి బాగా ఎండుమిర్చిని అన్నిటిని పొడి చేసుకోవాలి. ఎండుమిర్చిని బాగా మెత్తగా దంచుకోవాలండి. తొక్కలు లేకుండా బాగా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. మా అమ్మ అయితే చట్నీలు చాలా బాగా చేస్తుందండి. రోటి చట్నీలు అంటే చాలా బాగా చేస్తుందన్నమాట. ఎండుమిరపకాయలతో పచ్చడి, చింతకాయ పచ్చడి కానీ ఇలాంటివి వెరైటీ పచ్చళ్ళు అయితే చాలా బాగా చేస్తుందన్నమాట. అసలు అంతే కదండి, పెద్దవాళ్ళు చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. మనకి ఏ పప్పులు అవసరం లేదు. పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందన్నమాట. కడుపు నిండా దాంతోనే తినేస్తాము. ఇంకా మనకి ఏవి చికెన్లు మటన్లు అవసరమే ఉండదు, అంత బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు ఈ కుసుమలను అయితే మిక్సీ వేసుకున్నాం అన్నమాట. చూడండి ఇలా వస్తుందన్నమాట బాగా మెత్తగా. ఇప్పుడు ఎండుమిర్చి అంతా బాగా మెత్తగా అయిన తర్వాత ఈ కుసుమలను కూడా అందులో వేసి బాగా దంచుకోవాలి. ఈ కుసుమలు ఎక్కువ దొరకవు ఎక్కడైనా, పొట్లలో కూడా తక్కువే. కానీ బాగా చట్నీ చేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి బాగానే చెప్తున్నావు కదా, మళ్ళీ ఎందుకు నవ్వుతావు మధ్యలో? నేను తీరా మధ్యలో చెప్పు. ఇప్పుడు చెప్పుకుంటే చూద్దాం. అమ్మని చట్నీ గురించి చెప్పమ్మా అంటే కొద్దిగా చెప్పేసి సిగ్గుపడుతుందన్నమాట. నాకు రాదమ్మా అని చెప్పడం లేదు. ఈ కుసుమలు మామూలు పల్లెటూరులో అయితే దంచుకుంటారు. టౌన్లో వాళ్ళకు తెలియదు ఎక్కువ, కానీ ఏంటి అనుకుంటారు టౌన్లో వాళ్ళు. పల్లెటూరులో వాళ్ళకి అన్నీ తెలిసి బాగా దంచుకొని రుచిగా ఉంటుంది. అన్నం లేక ఒక సంగటి చేసుకున్నాం అందుకొని తింటే బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచి కుసుమలు. మందం నూనె, ఇది మందం కాదు, పతల నూనె. అన్నిటికి ఏదైనా ఒక జబ్బులు వచ్చినా తొందరగా పుళ్ళు అట్లాంటివి తొందరగా మారిపోతాయి ఈ నూనె. బాలింతలు కూడా ఎక్కువగా వాడుతుంటారు కదా, బాలింతలకు ఎక్కువ. ఇంకా ఏం ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల? మోకాలు ఆపరేషన్ చేసుకున్నా మసాజ్ కూడా వాడతారా? నూనె వాడేది. కానీ కుసుమలు ఎప్పుడు నేను కూడా చూడలేదు మా, ఫస్ట్ టైం చూస్తున్నా. కుసుమల చట్నీ తినలేదు, చూడలేదు అవి. కానీ తింటుంటే ఏందో చేదు అనిపిస్తున్నాయి. చట్నీ ఉంటుందా? చట్నీ బాగుంటుందా? చూద్దాం ఈరోజు సంగటి చేసుకొని చట్నీ వేసుకొని తింటాం. బాగా మెత్తగా దంచాలి కదా రోట్లో వేసి. ఎండుమిరపకాయలు అలాగే కుసుమలను బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ టమాటాలను కూడా అందులో వేసి పచ్చడి నూరుకోవాలండి. అలాగే కొన్ని పచ్చివి ఎల్లిపాయలు అలాగే పచ్చి ఉల్లిగడ్డ కూడా దంచుకుంటే చట్నీలో చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఎక్కువగా పచ్చి వేసుకుంటేనే పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఏ పచ్చడికైనా కానీ. ఇప్పుడైతే ఇంకా అవన్నీ దంచుకున్న తర్వాత టమాటాలు మగ్గిపోయాయి కదా, ఈ టమాటాలను కూడా అందులో వేసేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా పచ్చడి అయితే మెత్తగా నూరుకోవాలి. అంతేనండి, అస్సలు అదిరిపోయే టేస్ట్ ఉండే కుసుమల పచ్చడి అయితే రెడీ. అమ్మ చేసిన రోటి కుసుమల పచ్చడి అనమాట. చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. అసలు చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇంటికి కూడా నేను మళ్ళీ ఊరికి వచ్చేటప్పుడు కూడా కొన్ని కుసుమలు తెచ్చుకున్నాను. ఇంటి దగ్గర కూడా కుసుమల పచ్చడి చేసుకున్నాను అనమాట. ఇప్పటికి కూడా మీతో చెప్పేటప్పటికి కూడా ఫ్రిడ్జ్లో ఉంది. ఇంకా 2-3 రోజులు కూడా తినచ్చు, చెడిపోదు. చాలా బాగుంటుంది. మనం ఎక్కడ నీళ్ళు కూడా వాడం కాబట్టి పచ్చడి అయితే వారం రోజులని నిల్వ ఉంటుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి తిన్నామంటే అస్సలు సూపర్ అంటే సూపర్. ఇంకా మీరు మళ్ళీ అదే కావాలంటారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కుసుమల కన్నా దొరికితే మార్కెట్లో ఎక్కడైనా తెచ్చుకొని
చట్నీ చేసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎంతో అమోఘమైన టేస్టీగా ఉండే కుసుమల పచ్చడి, రోటి పచ్చడి రెడీ. అమ్మ గిన్నెకైతే పచ్చడిని అంతా తోడింది. ఇప్పుడు వేడి వేడి అన్నం కాదు సారీ, మేమేం చేసుకున్నామంటే సంగటి చేసామన్నమాట. ఇప్పుడు ఆ సంగట్లో తినేయడమే. పైన సన్నగా పచ్చి ఉల్లిగడ్డలు తరిగేసి పచ్చళ్ళలో వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేసి ఇంకా అందరం కూర్చొని కమ్మగా వేడి వేడిగా సంకటి, వంకాయ కూర, కుసుమల పచ్చడి. అస్సలు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి. కొద్దిగా నెయ్యి వేసుకున్నామంటే ఇంకా అమోఘం అన్నమాట. నోరైతే ఊరిపోతుంది కదా, చట్నీ చూస్తుంటే ఊరుతుందండి. రోటి పచ్చళ్ళు అంటేనే అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మనము మిక్సీలో వేసుకునే దానికంటే ఇలా పచ్చళ్ళు నూరుకొని తింటేనే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే సంగటి పెట్టేసుకున్నాము. కొద్దిగా పచ్చడి, కొద్దిగా వంకాయ కూర కాంబినేషన్ అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. పచ్చడిని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అసలు మనకి ఏదైనా ఇంట్లో కూరలే అవసరం లేదు, పచ్చడి వేసుకొని కడుపు నిండా అన్నం అయితే తినేయచ్చు. ఇక నేనైతే నిమిషం కూడా ఆగలేనండి. ఇంకా వెంటనే తినేయాల్సిందే పచ్చడితో. ఇంకా మధ్యాహ్నం అయితే అందరం కూర్చొని చక్కగా ఇంకా సంకటి పెట్టుకొని కారం బాగా కలుపుకొని తినేసామన్నమాట. అసలు సూపర్ అంటే సూపర్ అండి. నోరు ఊరుతుంది కదా, అంతేనండి. రోటి పచ్చళ్ళు అంటేనే నోరు ఊరుతాయన్నమాట. అంత బాగా టేస్టీగా ఉంటాయి. అందులోనూ అమ్మ చేసిన రోటి పచ్చడి అంటే అందరికీ ఇష్టమే కదా. అమ్మ ఏది చేసినా అమోఘంగా ఉంటుందండి. నాకు కూడా మా అమ్మ చేసిన ఏ పచ్చళ్ళు కానీ వంటలు కానీ చాలా ఇష్టం నాకు. నేను ఆ అమ్మను అదే పనిగా అమ్మ నాకు ఇది చెయ్యని అడిగి చేయించుకుంటాను. పచ్చళ్ళు ఎస్పెషల్లీ పచ్చళ్ళు అంటే చేయించుకుంటాను అనమాట. ఇది కాకుండా ఇంకా పచ్చిమిరపకాయలతో కానీ లేకుంటే ఎండుమిర్చి టమోటాలు వేసి పచ్చళ్ళు చేస్తారు కదా, అది కూడా చాలా బాగుంటుంది. ఆ పచ్చడి కూడా చేయించుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇంక అందరం అయితే కూర్చొని పిల్లలు పెద్దలం అందరం కూర్చొని సంగటి పెట్టేసుకొని అందరం అయితే మధ్యాహ్నం కమ్మగా భోంచేసామండి. ఇలా ఉంటుందండి మా ఇంట్లో పల్లెటూరులో మా వంటలు, మా ఆటలు. ఇలా ఉన్న దాంట్లోనే హ్యాపీగా సంతోషంగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటామన్నమాట. మీరు కూడా సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళారా? మీరు ఎలా గడిపారు? ఇలాగే గడిపారా? ఒకవేళ గడిపింటే కామెంట్ చేయండి మీరు ఎలా ఉంటారనేది. సో మేమైతే ఇలాగే ఉంటామండి, సింపుల్గా ఆడుకుంటూ తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న దాంట్లోనే హాయిగా తృప్తిగా సంతోషంగా ఉంటామన్నమాట. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. తప్పకుండా అయితే మన ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అయిపోయిందండి ఇంకా భోజనం. అందరం అమ్మ నాన్న అందరం కూర్చొని మా తమ్ముడు బళ్ళు అందరం కూర్చొని భోజనాలు అయితే అయిపోయాయి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.